వెల్కమ్ టు టెక్కాగర్. ఈరోజు మన వీడియోలోని అండర్ 10K నుంచి 40K మధ్యలోని బెస్ట్ గేమింగ్ మొబైల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి మనకి CMF1. ఇది నథింగ్ యొక్క సబ్ బ్రాండ్. ఈ మొబైల్ మనకి MediaTek 7300 ప్రాసెసర్తో వస్తుంది. 4nm బిలియన్ ప్రాసెసర్ ఇది మిడ్ రేంజ్ గేమ్స్ అన్నీ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఫ్రీ ఫైర్ అటువంటి ల్యాగ్స్ కానీ ఫేమ్ ట్రాక్స్ కానీ బాగా ఆడుకోవచ్చు. BGMI 60 FPSలోని గేమ్స్ని బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇది మనకి 16,000 దాకా పడుతుంది. నెక్స్ట్ మొబైల్ మనకి పోకో X6 Pro. ఇది LPDDR5 XRAM తోటి వస్తుంది. USB 4.0 స్టోరేజ్ ఉన్నది. ఇది MediaTek 8300 అల్ట్రా ప్రాసెసర్ తోటి తీసుకొచ్చారు. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. మనకి ప్రైస్ వచ్చేటికి 23,999 తోటి వస్తుంది. 8GB RAM 128GB. ఈ గేమింగ్లో మనకి అన్ని గేమ్స్ బాగా హ్యాండిల్ చేస్తుంది. 90 FPSలో అన్ని గేమ్స్ని బాగా హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో కూడా మన BGMI ఆడుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ మనకి iQOO 9 Pro. ఇది Qualcomm 8 Gen 2 ప్రాసెసర్ తోటి తీసుకొచ్చారు. 8GB RAM 128GB. LPDDR5 XRAMకి సపోర్ట్ ఉన్నది. 8GB RAM 128GBలో USB 3.1 వస్తుంది. అదే మనకి 12GB RAM 256GBలో అయితే UFC 4.0 వస్తుంది. మనకి 8GB RAM 128GB 36,000 పడుతుంది. అదే 12GB RAM 256GB అయితే 45,000 పడుతుంది. మనకి అన్ని గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇది 128Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. ఇది BGMI కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి పెద్ద గేమ్స్ కూడా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లోని మనకి ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ మనకి iQOO 12. ఇది మనకి ఫ్లాగ్షిప్ ఫోన్. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇది మనకి 62,000 అబౌవ్ ఉంటుంది. 12GB RAM 256GB, 16GB RAM 512GB 2 వేరియంట్స్లో తీసుకొచ్చారు. ఇది LPDDR5 XRAMకి సపోర్ట్ చేస్తుంది. ఇది USB 4.0కి సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి ఎటువంటి గేమ్స్ అయినా సరే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇది ఫ్లాగ్షిప్ మొబైల్లోని. ఇది మనకి టచ్ రేషియో కూడా చాలా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు టెక్కాగర్ ఛానల్.